ప్రజలు తమపై నమ్మకంతో కేంద్రంలో 3 సార్లు ఎన్డీఏ కూటమిని గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 2047 నాటికి మనం వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రధాని మోడీ ఏ పథకం చేపట్టినా పేదలను కేంద్ర బిందువుగా చేసుకుని కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అక్షర క్రమంలోనే కాదని అభివృద్ధిలో కూడా ముందడుగు వేసేలా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. రాజధాని అమరావతిని ఘోరంగా తులనాడుతున్నారని, తల్లికి చెల్లికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితిలో వారు ఉన్నారని విమర్శించారు. రాజమహేంద్రవరంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ గోదావరి పుష్కరాల నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, కొల్లివెలసి హారిక, కోడూరు లక్ష్మీనారాయణ, అడబాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జన్ ధన్ యోజన అని ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల మంది పేదలు బ్యాంకింగ్ వ్యవస్థకి కావడం మాత్రమే కాకుండా ఈ 55 కోట్ల మందిలో కూడా 62 నుండి 65% మహిళలు ఉండటం అనేది ఈ 11 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పరిపాలన కనుక మీరు చూసుకున్నట్లయితే అంకిత భావం, సేవా తత్పరత, అకుంఠిత దీక్ష, సడలని సంకల్పం, దృఢమైన సంకల్పం, ఈ 4 ఖచ్చితంగా ప్రజలందరికీ ప్రస్ఫుటంగా కనిపించేటువంటి విషయాలు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. సాధారణంగా నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో వారు చెప్తూ ఉంటారు, వికసిత్ భారత్ లక్ష్యం 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ని మనం చేరుకోవాలి అనేటువంటి భావన అనేక సందర్భాల్లో వారు చెప్తూ ఉన్నటువంటి మాట. అయితే ఇక్కడ వికసిత్ భారత్ అంటే అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం అందరం కూడా తరిచి చూసుకోవాలి. వికసిత్ భారత్ అంటే కేవలం ఆదాయపరంగా మనకి ఎక్కువ ఆదాయం వచ్చేసి ఏదో మనకి రెవెన్యూ పెరిగిపోయి మనం గొప్ప దేశంగా ప్రపంచ పటం మీద ఆవిష్కరింపబడటం కాదు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. నిజమైనటువంటి వికసిత్ భారత్ ఏమిటంటే మనం సాధించవలసినటువంటి ఆర్థిక పురోగతిని సాధిస్తూనే వాటి యొక్క ఫలాలని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి మనం అందించగలుగుతున్నామా లేదా. అందులోనూ మన భారతదేశానికి వచ్చేటప్పటికి 140 కోట్ల మంది జనాభా ఉంది. పేదరికంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అనేక మన దేశంలో ఉన్నటువంటి భిన్నత్వం మనకి తెలియనటువంటి విషయం కాదు. కనుక నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి హక్కుగా వారికి రావాల్సినటువంటి లబ్ధిని చేకూరుస్తూ వారందరినీ ప్రగతి పదంలో నడిపించుకుంటూ ముందుకు వెళుతూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించడం అనేదే వికసిత్ భారత్ లక్ష్యం అని మోడీ గారు అనేక సందర్భాల్లో వారు చెప్పినటువంటి